శుభం యాదవ్. శ్రీ గురుభ్యో నమః. మున్సిపల్ ఎలక్షన్స్ స్టార్ట్ అయిపోయాయి. కార్పొరేటర్స్ ఎలక్షన్స్ అన్ని మొదలైపోతాయి. పూర్తిగా హైదరాబాద్ అంతా ఎవరు ఆక్యుపై చేస్తారనే ఒక హడావిడి ఉంటుంది. ఈ హడావిడి మామూలుగా కూడా ఉంది. ఈ హడావిడి జరుగుతున్నప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ తీసుకోండి, అటుపరి కాంగ్రెస్ తీసుకోండి, ఇద్దరు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోవాలి. మోర్ కమ్యూనికేట్ చేసి మోర్ సక్సెస్ఫుల్ అయిన వాడు కొంతవరకు ఏంటంటే రేటింగ్ అనేది పెరుగుతుంది. అంటే కమ్యూనికేషన్ అంటే మీడియా అనుకోండి, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, లేకపోతే ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా అనుకోండి. సోషల్ మీడియా రకరకాలుగా మనం ఇప్పుడు కమ్యూనికేషన్స్ చేస్తుంటాం. దీనిలో గ్రూప్ తీసుకోగలిగితే ఏంటంటే ఆటోమేటిక్గా ఏంటంటే కొంత మైలేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి గురించి ఐడెంటిఫికేషన్ కరెక్ట్గా జరుగుతుంది. జరిగినట్టే ఆటోమేటిక్గా ఓటు అనేది వాళ్ళు వేయడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఏం చేశారు, ఏం చేయబోతుంది అన్నది కమ్యూనికేషన్ అనేది పబ్లిక్కి కరెక్ట్గా కనెక్ట్ అవ్వాలి. మనకు ఈ కమ్యూనికేషన్ కరెక్ట్గా కనెక్ట్ అవ్వాలి అంటే మీరు ఎంత చేసినా పబ్లిక్ మిమ్మల్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నట్టు కారణం అంటే మీ దాంట్లో కేతు యొక్క ప్రభావం బలహీనపడి ఉండాలి. కేతు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేస్తాడు. మనం అనుకుంటాం కేతు ఏంటో రాహుకేతులు మనం ప్రాణాలు పీడిస్తాడు అనుకుంటాను. కానీ కేతువులో ఉన్న నెగిటివ్ నుండి పాజిటివ్లో మనం థింక్ చేస్తే ఈ పొలిటికల్ సినారియోలోని డెఫినెట్గా కమ్యూనికేషన్ స్కిల్స్, మీడియా స్కిల్స్ లేదా సోషల్ మీడియా స్కిల్స్ అనుకోండి, ఇవన్నీ డెవలప్ చేసేవాడు కేతు అన్నమాట. ఒక్కొక్కసారి చిన్న సినిమాలో చూస్తాం, ఒక పాటతో సినిమా సూపర్ హిట్ అయిపోయి కొన్ని మిలియన్స్ పీపుల్ చూశారని చెప్తుంటారు. ఎందుకంటే ఆ మీడియా ద్వారా చూశారు, ఐడెంటిఫై అయిందంటే. అలాగేంటంటే మనం చేసే ఒక చిన్న పని అయినా సరే పబ్లిక్ కరెక్ట్గా అందుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి, మనకు ఓటేయాలి. అంచేత మీడియా డిజిటల్ మార్కెటింగ్ బాగా స్ట్రాంగ్ చేసుకోవడానికి ఈ కేతు బలం బాగుండాలి. లేకపోతే డబ్బులు ఖర్చు పెడతారు కానీ మన పని జరగదు. సో ఆ కేతు బలం పెంచుకోవడం ఏ విధంగా పెంచుకోవాలి, దానికి ఏం చేయాలి, ఎటువంటి హోమాలు చేయాలి, ఎటువంటి యజ్ఞాలు చేయాలని తెలుసుకోవాలనుకుంటే మీరు డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్ చేయగలిగితే మీకు రహస్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. వీలైతే మేము అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేస్తాం. అలా చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా మీ కమ్యూనికేషన్ స్కిల్స్లో తేడా రాకుండా రాజమార్గంలో మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. శుభం బియాలి.